హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి జూలై 30, 2025 రోజున విజయవంతంగా ప్రయోగించబడిన నిసార్ ఉపగ్రహం ఉద్దేశం ఏంటి? ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ లేదా లాంచ్ వెహికల్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. జూలై 30, 2025 రోజున విజయవంతమైన ప్రయోగంగా మనం చూసాము. అదే రోజున జూలై 30 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సమాధానాన్ని మనం అబ్జర్వ్ చేస్తే నిసార్, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. నాసా, ఇస్రో కీవర్డ్స్. నాసా, ఇస్రో మొట్టమొదటి సంయుక్త ప్రాజెక్టే నిసార్. ఇటీవల విజయవంతమైన ప్రయోగంగా మనం వార్తల్లో చూసాము. మరి దీన్ని ఎక్కడి నుండి ప్రయోగించాము, ఎక్కడి నుండి నింగిలోకి పంపించడం జరిగిందంటే షార్ వేదిక నుండి, షార్ లేదా శ్రీహరికోట అంటాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోట వేదిక నుంచి, లాంచ్ ప్యాడ్ నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది, నింగిలోకి పంపించడం జరిగింది. అలా షార్ నుండి చేసిన 102వ ప్రయోగం, షార్ నుండి 102వ ప్రయోగం నిసార్ ప్రయోగము. జిఎస్ఎల్వి మార్క్ 2 సిరీస్లో 18వ ప్రయోగము. నాసా, ఇస్రో మొట్టమొదటి సంయుక్త ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రయోగం కోసం ఉపయోగించిన రాకెట్ లేదా లాంచ్ వెహికల్ పేరేంటి అంటే జిఎస్ఎల్వి F-16, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, గుర్తుంచుకోండి. F-16 లాంచ్ వెహికల్ అని పిలిచిన రాకెట్ అన్న ఒకటే, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక మరి నిసార్ ఉపగ్రహం ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ సింగిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, భూ పరిశీలక ఉపగ్రహం. సో అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమిని పరిశీలించేందుకు ఆ డేటాని ఎవ్రీ 12 డేస్కి ఒకసారి పంపించే ఉద్దేశంలో భాగంగా నిసార్ని ప్రయోగించడం జరిగింది. మరి హసన్లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుండి ఈ ఉపగ్రహాన్ని పరిశీలిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం ఈ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. జూలై 30, 2025 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి, అందులో ఫస్ట్ టాపికే ఇది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రాకెట్ యొక్క పొడవు వచ్చేసి 51.7 మీటర్స్. రైట్, ప్రత్యేకతలు. సో రాడార్ రకం వచ్చేసి, ఇందులో రాడార్ రకం వచ్చేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. అందులో మనం అబ్జర్వ్ చేస్తే ఎల్ బ్యాండ్ని నాసా వారు సిద్ధం చేస్తే ఎస్ బ్యాండ్ని ఇస్రో వారు సిద్ధం చేశారు. భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించడం కోసం ఉద్దేశించబడిందే నిసార్ ఉపగ్రహ ప్రయోగం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదైనా ఒక టాపిక్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ని లింక్ చేసుకుంటూ నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ ఎట్ ద సేమ్ టైం స్టాటిక్ పార్ట్ రెండు కూడా ఏకకాలంలో కంప్లీట్ అవుతాయి. దానికి అదనంగా జీకే పాయింట్స్ని అడిషన్గా చేసుకున్నాం అనుకోండి, స్టాటిక్ పాయింట్స్ని మనం జీకే పాయింట్స్ అంటాము. మరింత ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం చెప్పే క్లాసెస్ ఏవైతుంటే మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు మీరు ప్రతి టాపిక్ని అబ్జర్వ్ చేయండి. ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. దీని ద్వారా కరెంట్ అఫైర్స్లో 100% స్కోర్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో భాగంగా కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో ప్రస్తుత చీఫ్ వచ్చేసి లేదా చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణన్ గారు. నాసా ఫుల్ ఫామ్ గురించి కూడా ఒక పోటీ పరీక్షలో అడిగారు రీసెంట్గా. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్ష
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు పోలీసు నియామక పోటీ పరీక్షలో నాసా ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. కొన్ని సందర్భాల్లో నేర్చుకునేటప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, కానీ సమాధానాన్ని గుర్తించేటప్పుడు ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి అటువంటి కొంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో నాసా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఆ సంస్థ 1958లో ఏర్పడింది, వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక జిఎస్ఎల్వి, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించడానికి, సుదూర ప్రాంతాలకి పంపడానికి ఈ లాంచ్ వెహికల్ లేదా రాకెట్ని ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో షార్ 1971లో ఏర్పడింది. షార్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. ఓకేనా. సో ప్రాంతం శ్రీహరికోట, తిరుపతి జిల్లా. రైట్. మొదటి ప్రయోగం ఆగస్టు 10, 1979, రోహిణి టెక్నాలజీ పేలోడ్. సరిపోతుంది. రైట్. సో ప్రపంచంలోనే మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహము నిసార్. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో మీకు జూలై 30 రోజున ఆ పాయింట్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేయండి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు, సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్స్ని మన రీజనల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాము, ప్రాంతీయ అంశాలు. సో తెలంగాణకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, రెండు రాష్ట్రాలకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని నేను కవర్ చేస్తున్నాను. మీరు ప్రతిరోజు క్లాస్ని చూస్తే అన్నీ కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డిస్కస్ చేస్తున్నాను. సో కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తెలంగాణకి సంబంధించి ఉండొచ్చు. ఏ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ ఒక్క టాపిక్ ఉన్నా కూడా ఆ రోజున డిస్కస్ చేసేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ఆపరేషన్తో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఒక ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రేస్. ఆపరేషన్ ట్రేస్ ఆగస్టు 1 ఈరోజు కదా, ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు ఈ నెల రోజుల పాటు ఎవరైతే తప్పిపోయిన బాలికలు ఉంటారో వారిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని కలపడం కోసం ఉద్దేశించబడింది. సో ఆపరేషన్ ట్రేస్ ఎవరు, ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. మనం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246 జాబితాల గురించి చూస్తాము. కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా లేదా స్టేట్ లిస్ట్, ఉమ్మడి జాబితా లేదా కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మన భారతదేశాన్ని సమాఖ్య దేశంగా వివరించలేదు, వర్ణించలేదు, పేర్కొనలేదు. కానీ లక్షణాలు మాత్రం సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము, ఒక్కొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. అధికారాల విభజన అనేది మ్యాండేటరీ కదా, అందుకోసం అధికారాల విభజన కోసము ఆర్టికల్ 246. అందులో రాష్ట్ర జాబితాలో రాష్ట్ర పోలీసు శాఖ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుపుతుంది. ఇక పక్కన పెడితే ఆపరేషన్ ట్రేస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి, ఎందుకోసము? అండ్ ఇక్కడ మనకు రాజ్యాంగంలో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ గురించి నేర్చుకుంటాం కదా. పార్ట్ 3 ఆర్టికల్ 12 నుండి 35 వరకు నేర్చుకుంటాం. అందులో రైట్స్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసేసి, పీడన నిరోధపు హక్కులు అని చెప్పేసేసి ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 ఈ రెండు ఆర్టికల్స్ని కూడా ఈ టాపిక్కి లింక్ చేసుకుంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు పోలీసు శాఖ ఆపరేషన్ ట్రేస్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఆగస్టు 1 అంటే నేటి నుంచి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు జూలై 31 నిన్నటి రోజున దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచి. రైట్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళా బాలల విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఎనఫ్. ఇందుకోసం కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ లేదా హెల్ప్ లైన్స్ని లేదా వాట్సాప్ చాట్ బాట్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అత్యవసర సహాయం కోసము 112 నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ కోసము 1098, విమెన్ హెల్ప్ లైన్ కోసం 181 అండ్ శక్తి వాట్సాప్ నెంబర్, సో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాలికల కోసము తప్పిపోయిన బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు ఉద్దేశించబడిన ఒక ఆపరేషన్. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకే మనకు వార్తాపత్రికలో కనబడుతుంది. ఇంతే, ఈ 4 లైన్సే మీరు మ్యాక్సిమం వార్తాపత్రికల్లో చూడొచ్చు. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీకు నేను యాడ్ చేస్తూ చెప్తున్నాను ఒక్కొక్క టాపిక్కి సంబంధించి. ఇలా అయ్యేసరికి ఏంటంటే వార్తలు నిలిచిన అంశం కవర్ అవుతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్టాటిక్ పార్ట్ లేదా కోర్ కాన్సెప్ట్ కూడా కవర్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూస్తే భారతదేశంలో బాలల రక్షణ చట్టాలను కనుక మనం పరిశీలించాము అనుకోండి, బాలల సంరక్షణ కోసం జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏ సంవత్సరము? 2015. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఏదైనా చట్టాల గురించి అడిగినప్పుడు ఏ సంవత్సరం అని అడుగుతారు, కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో 2012 గుర్తుంచుకోండి. ఓకేనా? బాలలపై లైంగిక నేరాల నివారణ కోసం రూపొందించబడింది. ఇక ఇప్పటికే అమలవుతున్న కొన్ని ఇనిషియేటివ్స్, ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్, తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఇప్పటికి కూడా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇటీవల మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చూసాము. ఇక భారతదేశంలో బాలల హక్కుల పరిరక్షణ కోసము ఒక చట్టబద్ధ సంస్థ పనిచేస్తుంది. ఒక చట్టబద్ధ సంస్థ అదేంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, లేదంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. ఇది చట్టబద్ధ సంస్థ. చట్టం ఏ సంవత్సరం వచ్చింది? 2005లో. చట్టం ఆధారంగా 2007 నుండి అమల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రైట్? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంబంధించి మనం చాలా ఏళ్ళ నుండి ఒక పర్సన్ గురించి డిస్కస్ చేసాము, చైర్పర్సన్ ప్రియాంక కనోగ్ను అని చెప్పేసి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచవ్యాప్తంగా బాలల కోసము ఉద్దేశించబడిన అంతర్జాతీయ సంస్థ ఏదైనా ఉందా అని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, ఉంది. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. December 11th, 1946 ఏర్పాటైంది. మీకు అంతర్జాతీయ సంస్థల గురించి అడిగినప్పుడు ఏ ఇయర్లో స్థాపించబడింది, ఎక్కడ హెడ్ క్వార్టర్, ఇటువంటివి అడుగుతారు. కాబట్టి ఏ ఒక్క పాయింట్ని కూడా మిస్ చేయకుండా నేను మ్యాక్సిమం క్లాస్ అందిస్తున్నాను. అందుకే క్లాస్ డ్యూరేషన్ అనేది కొంత పెరగవచ్చు. క్లాస్ డ్యూరేషన్ని కన్సిడర్ చేయకండి, గంట దాటుతుందా, గంట వస్తుందా ఇలా చూడకండి. ఇచ్చే కంటెంట్ని చూడండి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు కవర్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ నుండి జనరల్ స్టడీస్ని నేను కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ప్రతి ఏటా కూడా ఎప్పుడు జరుపుకుంటాము? November 20th ఎవ్రీ ఇయర్. ఇక జాతీయ బాలిక దినోత్సవం మన నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న డేలో January 24th. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా అడగవచ్చు. అండ్ ఇటీవల కాలంలో మనం చాలా ఆపరేషన్స్ని, దేశవ్యాప్తంగా చాలా ఆపరేషన్స్ని చూసాము, అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా ఆపరేషన్స్ చూసాము. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల కొన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆపరేషన్ కలనేమి అని చెప్పేసేసి, ఆపరేషన్ కలనేమి. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ వారికి సంబంధించి చాలా ఆపరేషన్స్, ఆపరేషన్ శివాని చూసాము, ఆపరేషన్ శివశక్తిని చూసాము, ఆపరేషన్ మహాదేవాని చూసాము. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ని డిస్కస్ చేశాము. అండ్ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ గురించి డిస్కస్ చేశాము. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఎవాక్యుయేషన్ ఆపరేషన్ కనుక తీసుకుంటే ఆపరేషన్ సింధు గురించి చూసాము. ఆపరేషన్ సింధు ఏ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా మన భారతదేశానికి తీసుకురావడానికి అంటారు. అండ్ మన శత్రుదేశమైన పాకిస్తాన్ పైన జరిపిన ఆపరేషన్ సింధూర్. అండ్ ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఆపరేషన్స్, ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ఆపరేషన్స్ చూసాము. ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆపరేషన్ నార్నియా, ఆపరేషన్ మిడ్ నైట్ హామర్, ఆపరేషన్ బెషరత్ ఫతా, ఇవన్నీ కూడా. సో ప్రతిరోజు చూడండి, ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతూ ఉంటాయి. ఏది వార్తల్లోకి వచ్చినా కవర్ అవుతుంది. ఒక టాపిక్ ఉన్నప్పుడు దానికి లింక్ అనేవి చేస్తూ ఉంటున్నాను. రైట్? సో ఇది ఏపీకి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా ఈరోజు వార్తల్లో ఉంది. అదేంటంటే విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫినాన్షియల్ క్యాపిటల్గా చెప్పొచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విశాఖపట్నం, వైజాగ్. సో చాలా అంతర్జాతీయ సదస్సులు వైజాగ్లో జరగడం చూస్తూ ఉంటాము. నావికాదళ విన్యాసాలు వైజాగ్ వేదికగా జరగడం చూస్తూ ఉంటాము. ఎవ్రీ టైం మిలాన్ ఎక్సర్సైజ్ ఇటువంటివి. మరి అటువంటి విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 1 GW డేటా సెంటర్ నిర్మాణం ఏర్పాటు కోసం ముందుకు రావడం జరిగింది. ఓకేనా? అదేంటో చూడండి.
సో గూగుల్ ఆల్ఫాబెట్ సంస్థకి సంబంధించి అనుబంధంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. డైరెక్ట్ పాయింట్, దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఎక్కడ ఏ సంస్థ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి మనం ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలంటే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి, రాష్ట్రం వేదికగా జరుగుతున్న కొన్ని జాతీయ అంతర్జాతీయ సదస్సుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలు పాలసీల గురించి, లేదంటే ఇటీవల రాష్ట్రానికి సంబంధించి సంస్కృతిలో భాగమైన పండుగలు మేళాలు జాతరలకి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల గురించి, ఇవన్నీ కూడా మనం చూడాలి. అందులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడిగా చెప్పొచ్చు, ఇది ఎకానమీలో ఇంపార్టెంట్, స్టేట్ ఎకానమీలో. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు $6 బిలియన్ అంట, దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఓకేనా. 2025 జూలై 30న ఈ భారీ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించడం జరిగింది గూగుల్ సంస్థ. ఇది గూగుల్ సంస్థ భారతదేశంలో చేపట్టిన తొలి డేటా సెంటర్ పెట్టుబడి. సూపర్లేటివ్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనము సూపర్లేటివ్గా డిస్కస్ చేస్తున్నాం. రైట్. సామర్థ్యం విస్తీర్ణం పరంగా ఆసియాలోనే ఇది అతిపెద్ద డేటా సెంటర్ కానుందంట. రైట్. సో గూగుల్ సంస్థకి సంబంధించి మన బేసిక్ పాయింట్స్ తీసుకుంటే మనం గూగుల్ గురించి రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా. సో గూగుల్ స్థాపన September 4, 1998. స్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్. ప్రస్తుతం సీఈఓగా గూగుల్ సీఈఓగా ఎవరున్నారు? సుందర్ పిచాయ్ గారు. అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, అమెరికాకి చెందిన సంస్థ. ఎనఫ్. ఓకేనా. ఇక సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని అఫీషియల్గా మనం చూస్తాం. రాజధాని పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. June 1 నుండి మనం చూస్తున్నాం. నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది రాష్ట్రానికి. ఈ రాజధాని పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది అఫీషియల్గా. ఓకేనా. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గవర్నర్గా అబ్దుల్ నజీర్ గారు. మరి అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? ఇంటర్నెట్ సేవలు, క్లౌడ్ స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్ కోసం ఉపయోగించే సెంటర్ ఇది. భారత్లో ప్రధాన డేటా సెంటర్స్ ఉన్న నగరాలు ఎక్కడెక్కడ అంటే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నై, ఇటువంటివి. రైట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తున్నాము. ఎక్కడైనా కూడా మనము తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఇక్కడ వ్యక్తుల గురించి పట్టించుకోకండి. ఆ 10 మంది పేర్లు నేను చూపించినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీనిపైన పోటీ పరీక్షలో క్వశ్చన్ అడుగుతారు. మనం యాంటీ డిఫెక్షన్స్ లేదా పార్టీ ఫిరాయింపుల గురించి చూస్తూ ఉంటాము. పార్టీ ఫిరాయింపుల గురించి కాన్సెప్ట్ చెప్పి ఈ టాపిక్లోకి వస్తాను. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్ గుర్తుంచుకోండి. 10th షెడ్యూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్ అంటున్నాను, షెడ్యూల్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950 రోజున. ఆ రోజున రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉండే? 8 షెడ్యూల్ మాత్రమే ఉండే. కాలానుగుణంగా అవసర రీత్యా రాజ్యాంగాన్ని సవరిస్తూ వస్తున్నాము, కొత్త షెడ్యూళ్లను జోడిస్తూ వస్తున్నాం. అలా జోడించబడిన షెడ్యూళ్లలో 4 షెడ్యూల్ జోడించాం కదా, 8+4 అయిపోయినాయి కదా, ఇప్పుడు 12 ఉన్నాయి షెడ్యూల్స్. అందులో ఒక షెడ్యూల్ 10th షెడ్యూల్. ఏదైనా ఒక షెడ్యూల్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ షెడ్యూల్ని జోడించడం జరిగింది. ముఖ్యంగా 9th, 10th, 11th, 12th వాటికి వర్తిస్తుంది. 10th షెడ్యూల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించామంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా. 1985 సంవత్సరం ఆధారంగా 10th షెడ్యూల్ జోడించాం. ఇది దేని గురించి చెప్తుంది అంటే పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతుంది. పార్టీ ఫిరాయింపులు లేదా ఇంగ్లీష్లో యాంటీ డిఫెక్షన్స్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే డిఫెక్షన్స్, యాంటీ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు, యాంటీ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులను అడుకట్ట వేయడానికి. మరి ఇక్కడ ఫిరాయింపులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా వింటూ ఉంటాము, పలానా ఒక వ్యక్తి ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వెళ్ళిపోయాడు, గెలుపొందిన తర్వాత పార్టీ ఫిరాయించాడని చెప్పేసి. ఈ ఫిరాయింపులు ఏ రకంగా ఉంటాయంటే ఉదాహరణ కొన్ని. పార్టీ ఫిరాయించడాన్ని టెక్నికల్గా హార్స్ ట్రేడింగ్ అంటాం. హార్స్ ట్రేడింగ్. మరి హార్స్ ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఒకటేమో ఫ్లోర్ క్రాసింగ్, ఒకటేమో కార్పెట్ క్రాసింగ్. ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్. హార్స్ ట్రేడింగ్ అంటే ఎన్నికల తరువాత
ఒక రాజకీయ పార్టీ నుండి గెలుపొందిన అభ్యర్థి వేరే రాజకీయ పార్టీకి మారడాన్ని మనము పార్టీ ఫిరాయింపు అంటాం, హార్స్ ట్రేడింగ్ అంటాము. మరి హార్స్ ట్రేడింగ్ అనేది రెండు రకాలు కదా, ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్. ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏంటంటే సర్వసాధారణంగా మనం చూసే ఫిరాయింపు. ఉదాహరణకి ఎన్నికల ముందు ఒక పార్టీ నుండి పోటీ చేస్తాడు. ఆ పోటీ చేసిన తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు వేరే పార్టీలో గెలుపొందిన అభ్యర్థి. ఎందుకంటే స్వప్రయోజనం, స్వలాభము. సో ఆ పార్టీ అధికార పార్టీలో ఉంటే మనకి ఏ పనులైనా అవుతాయి, మనకి ఏ పైరేవిలైనా అవుతాయి అని చెప్పేసి తన అత్యాశతో ఇక్కడ సింపుల్గా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నట్టు అటువంటి వాళ్ళు. మరి అలా ఒక పార్టీ నుండి గెలుపొందిన తర్వాత అధికార పార్టీలోకి మారడాన్ని మనం ఫ్లోర్ క్రాసింగ్ అంటాము. సర్వసాధారణంగా ఎక్కడైనా ఇది జరుగుతుంది, రాష్ట్రాల్లో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి. మరి కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంటంటే రివర్స్. అధికార పక్షం నుండి, అధికార పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్ళడాన్ని, ప్రతిపక్షం కానివ్వండి ఇతర పార్టీలోకి వెళ్ళడాన్ని కానీ ఏమంటామంటే కార్పెట్ క్రాసింగ్ అంటాము. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2023 సంవత్సరం నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి కదా, డిసెంబర్ 1st వీక్లో ఫలితాలు వచ్చినాయి కదా. మరి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ టికెట్తో గెలుపొందారో వారు కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు, ఒక 10 మంది. మరి ఆ 10 మందిని అనర్హత ప్రకటించండి అని చెప్పేసి, అనర్హులుగా ప్రకటించండి అని చెప్పేసి అడుగుతూనే ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి పార్టీ, కేసీఆర్ పార్టీ. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేరు. స్పీకర్ ఇక్కడ ఇంపార్టెంట్. మనకు 10th షెడ్యూల్ ప్రకారము పార్టీ ఫిరాయింపులకి సంబంధించి నిర్ణయాధికారము, అంతిమ నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుందంటే సభాధ్యక్షుని చేతిలో ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు. ఇన్ని రోజులైనా నెలల తరబడి ఇది పెండింగ్ పెట్టేస్తున్నారు. మరి స్వప్రయోజనాల కోసం ఒక పార్టీ నుండి గెలిచిన తర్వాత వేరే పార్టీకి వెళ్ళిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి అని ఆ పార్టీ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యేలను కోల్పోయిన పార్టీ అభ్యర్థిస్తూ ఉంటే పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అందులో ఉదాహరణకి కేటీఆర్ కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసేసారు. ఆ కేసులో సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పారంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి అధికార పార్టీలోకి వచ్చారో వారిపైన నిర్ణయాన్ని 3 నెలల లోపల తీసుకోండి, వారి అనర్హత పైన నిర్ణయాన్ని ప్రకటించడం అని చెప్పేసి స్పీకర్కి ఆదేశం ఇచ్చారు. ఇది వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. మనకు రాజ్యాంగంలో కూడా 5వ భాగంలో అయితే ఆర్టికల్ 101, 102, 6వ భాగంలో అయితే ఆర్టికల్ 190, 191 ఇటువంటి ఆర్టికల్స్ని మనం చూస్తూ ఉంటాము. సో సభలోని సభ్యుడు ఖాళీ ఏర్పడే సందర్భాల గురించి అక్కడ మనం చూస్తాము, రైట్. సో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక్కడ ఒక కేసు కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. సో కిహోటో హల్లోహాన్ వర్సెస్ జూచిల్హు లేదా జాచిల్హు. కిహోటో హల్లోహాన్ వర్సెస్ జాసిల్హు కేసు 1992. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే అనర్హత వేటు విషయంలో స్పీకర్దే అంతిమ నిర్ణయం అని చెప్పేసేసి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించరాదు. ఆ కేసు గుర్తుపెట్టుకోండి, కియోటో హల్లోహాన్ వర్సెస్ జాసిల్హు 1992 కేసు. ఓకేనా. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఎవరున్నారో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. అనర్హత పిటిషనర్లను పెండింగ్లో ఉంచడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తీర్పు రావడం జరిగింది. ఇక పార్టీ ఫిరాయింపులపై అనర్హతకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు, అది చెప్తుంది. ఇక తెలంగాణ శాసనసభ మొత్తం సభ్యులు ఎంతమంది? 119 పదవీకాలం, ఎమ్మెల్యే పదవీకాలం 5 ఏళ్ళు. సో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా ఎవరున్నారు? గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గుర్తుపెట్టుకోండి.
ఇక మీకు యాంటీ డిఫెక్షన్స్ సంబంధించి రవి నాయక్ కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్, రైట్. ఇక లోక్పాల్ లోకాయుక్త సంబంధించి ఇక్కడ నివేదికలో ఉన్న అంశాలు ఏంటని ఎగ్జామినేషన్లో అడగరు. ఎలా అడుగుతారంటే ఎవరికి నివేదికను సమర్పిస్తారు అధికారికంగా అని చెప్పేసి. ఇక్కడ లోకాయుక్త పదవి వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోకాయుక్త తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి తన వార్షిక నివేదికను సమర్పించారు. మనం తరచూ వార్తలు చూస్తున్న ఒక అంశం కరెంట్ పాలిటీలో లోక్పాల్ అనే పదవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల లోక్పాల్ ఈ 2025 సంవత్సరంలో చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. లోక్పాల్ మొట్టమొదటి ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ అని చూసాము. లోక్పాల్ నూతన చైర్పర్సన్గా ఎం కాన్విల్కర్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. లోక్పాల్కి సంబంధించి న్యూ మోటోని మనం ప్రకటించుకోవడం జరిగింది, న్యూ మోటోని ఆమోదించారు. అండ్ అట్ ద సేమ్ టైం లోక్పాల్ మొట్టమొదటి ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఏర్పాటు చేసిందని, ఇవన్నీ కూడా లోక్పాల్ సంబంధించి చూసాము. సో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఏ సంవత్సరం 2013 గుర్తుంచుకోండి. అవినీతిని అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలు లోక్పాల్ లోకాయుక్త అనేది చట్టబద్ధంగా ఏర్పడింది. ఏ చట్టం ఆధారంగా అంటే 2013. అలా ఒక్కొక్క రాష్ట్రానికి లోకాయుక్త ఉంటారు, దేశ మొత్తానికి అయితేనేమో లోక్పాల్ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి తన నివేదికను సమర్పించారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు, లోకాయుక్త తన వార్షిక నివేదికని లేదా తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్ర గవర్నర్కి సమర్పిస్తారు. ఇక్కడ పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఈ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో లోకాయుక్త 2024 సంవత్సరపు వార్షిక నివేదికను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమర్పించారు. నివేదికను లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి లోకాయుక్తగా ఎవరున్నారు ప్రస్తుతము? జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, తను సమర్పించడం జరిగింది. నివేదికలో లోకాయుక్త ఏడాది కాలపు పనితీరు, కేసుల పరిష్కారం, ఇతర ముఖ్య అంశాల వివరాలు ఉన్నాయంట, గుర్తుపెట్టుకోండి. లోక్పాల్ విషయానికి వస్తే మా గ్రిదా కాస్య స్విధానం అనేది ఓల్డ్ మోటో, కొత్త మోటో వచ్చేసి ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్, అవినీతిని అడ్డుకట్ట వేయడానికి, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా అవినీతికి సంబంధించిన కేసులే. సో అదనపు సమాచారం, లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో అవినీతి అధికార దుర్వినియోగంపై విచారణ చేసే ఒక సంస్థ. భారతదేశంలో మొదటి లోకాయుక్త 1971లో మహారాష్ట్రలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రంలో లోకాయుక్త 2019 సంవత్సరంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర మొదటి లోకాయుక్త వచ్చేసి జస్టిస్ సివి రాములు గారు. కేంద్రంలో అవినీతి నిరోధానికి లోక్పాల్ ఏర్పాటు, మొదటి లోక్పాల్ పినాకి చంద్రఘోష్, ప్రస్తుతం ఎవరున్నారు? ఎం కాన్విల్కర్ గారు, రైట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి, సో రాష్ట్రీయ అంశాలు అయిపోయినాయి. రక్షణ రంగానికి సంబంధించి చూద్దాం. రక్షణ రంగానికి సంబంధించి మనం ఇటీవల కాలంలో దాదాపు ప్రతిరోజు కూడా 1 లేదా 2 అంశాలను చూస్తున్నాం. పోటీ పరీక్షల్లో కూడా డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్గా వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి, లేదా మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాము, నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిన నివేదికలు, సిప్రి రిపోర్టు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఇటువంటివి. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మన భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోదముద్ర వేసింది. నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి రక్షణ రంగ ఒప్పందాలు ఏంటి, డిఆర్డిఓ బీడీఎల్ ఒప్పందం ఉద్దేశం ఏంటి, మరి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇటువంటి వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో కమిషనింగ్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చిన నౌకల గురించి మనం వార్తలు చూస్తున్నాం. ఉదాహరణ తీసుకుంటే సముద్ర ప్రచేత అనే ఒక అంశాన్ని చూసాము. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. ముఖ్యంగా ఆయిల్ స్పిల్లింగ్, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చర్యలో భాగంగా. అండ్ ఇటీవల కాలంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అటల్ గురించి చూసాం మనము, ఇటువంటివి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక యుద్ధ నౌక హిమగిరి కమిషనింగ్ చేయబడుతూ వార్తల్లోకి వచ్చింది. కమిషనింగ్ అంటే దాని సేవల ప్రారంభం, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ నుండి వీడుకోలు పలకడము. సో నేవీ అమ్ముల పొదులోకి అత్యాధునిక యుద్ధ నౌక హిమగిరి. భారత నౌకాదళం కోసం అత్యాధునిక గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ హిమగిరి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ నౌకను రూపొందించింది. సో ప్రాజెక్ట్ 17Aలో భాగంగా గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధునిక ఫ్రిగేట్లను నిర్మిస్తుంది. అందులో హిమగిరి ఆ వరుసలో
తొలి నౌకను అంట. సో ఎగ్జామినేషన్లో ఎలా బిట్ అడుగుతారంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన హిమగిరి యుద్ధ నౌకను ఎవరు తయారు చేస్తారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంలో? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు. ఏ ప్రాజెక్ట్లో భాగంగా? ప్రాజెక్ట్ 17A భాగంగా. ఓకేనా? సో ఇక్కడ ఈ హిమగిరి యుద్ధ నౌక యొక్క ప్రత్యేకతలు, పొడవు ఏంటి, బరువు ఏంటి, మరీ ఇంత డెప్త్గా క్వశ్చన్ అనేది అడగకపోవచ్చు. పొడవేంటి, బరువేంటి, ఇటువంటి పెద్దగా ఫోకస్ చేయకండి. కాకపోతే ఏంటంటే ఎవరు తయారు చేస్తారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అవసరం ఏంటి, అటువంటివి. ఓకేనా? సో ఆయుధ వ్యవస్థలు ఇందులో ఏమేమి ఉన్నాయంటే బ్రాహ్మోస్ సూపర్సోనిక్ యాంటీ షిప్ మిసైల్, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉంటాయి, బారకియైట్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, గగనతలం, ఉపరితలం, జలాంతర్గమనం ధ్వంసం చేసే అత్యంత ఆధునిక సామర్థ్యాలు ఇందులో ఉన్నాయంట ఈ హిమగిరిలో. ఓకేనా? రైట్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు తయారు చేసిన 112వ యుద్ధ నౌక ఇది. రైట్. మరి ప్రాజెక్ట్ 17A మొత్తం 7 అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించాలి. స్టెల్త్ అంటే అడ్వాన్స్డ్. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్లో 4 నిర్మిస్తారంట. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్లో 3 నిర్మిస్తారట. ఆ 3 ఇప్పుడు ఇది ఒకటి హిమగిరి. రైట్. సో GRSC ఎప్పుడు ఏర్పాటైంది? 1884లో ఏర్పాటైంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. ఇండియన్ నేవీ డే ఎవ్రీ ఇయర్ కూడా భారత నావికా దళం, మన త్రివిధ దళాల్లో ఒకటి నేవీ. మరి నావికా దళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే December 4th రోజున జరుపుకుంటాం. మరి భారత నావికా దళంలో ప్రముఖ యుద్ధ నౌకల్ని కనుక పరిశీలించామనుకోండి, INS విక్రమాదిత్య, INS విక్రాంత్, INS విశాఖపట్నం, ఇటువంటివి. రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, IITs సాధిస్తున్న ఘనతలు అద్భుతం. అందుకే అవి తరచు వార్తల్లోకి వస్తున్నాయి. పోటీ పరీక్షల్లో కూడా పోటాపోటీగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక్కొక్క పోటీ పరీక్షలో IITs, ఈవెన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లు కూడా అడుగుతున్నారు. మరి అటువంటి IITs గురించి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ IIT మద్రాస్ లేదా ఒక ఇన్నోవేషన్, ఒక పరిశోధన. కామన్గా మనము అగ్రికల్చర్ వేస్ట్ గురించి వింటూ ఉంటాం. అగ్రికల్చర్ వేస్ట్, వ్యవసాయ వ్యర్థాలు, పంట పండించిన తర్వాత లేదా పంట కాలం పూర్తయిన తర్వాత ఆ పంట భూమిలో మిగిలిపోయిన చెత్త ఏదైతే ఉంటుందో, క్రాప్ రెసిడ్యూ ఉంటుంది కదా, దాన్ని మనం ప్యాడీ స్టబుల్ అంటాము, లేదా అగ్రి రెసిడ్యూ అంటాము, పంట చెత్త అంటాము. సర్వసాధారణంగా ఇది కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతంలో, భారతదేశానికి ఉత్తర రాష్ట్రాల్లో, అందులోనూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో ఈ ప్యాడీ స్టబుల్ లేదా ఈ అగ్రి రెసిడ్యూని అదే పంట భూమిలో ఒక పైలాగా పేర్చేసి కాల్చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? సో మొత్తం దట్టమైన పొగగా మారి ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ కాలుష్యపు టంచుల్లో ఉండడానికి, ప్రపంచ వాయు కాలుష్య రాజధానిగా ఢిల్లీ మిగలడానికి ఇది ఒక కారణము. మరి అటువంటి అగ్రి వేస్ట్ని కాల్చకండి అని రైతులకు ఎంత చెప్పినా కూడా వినట్లేరు. మరి వాళ్ళకి ఏదైనా లాభం జరిగే విషయం చెప్పామనుకోండి, ఖచ్చితంగా రైతుకు లాభం చేయడం అనేది దేశంలో ఎప్పటికీ కూడా యాక్సెప్టబులే. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా కూడా రైతుకు లాభం చేయాలి. మరి ఇప్పుడు ఆ ప్యాడీ స్టబుల్ని కాల్చకండి, మరి దాన్ని మాకు ఇచ్చేస్తే మీకు ఇంత కొంత డబ్బులు ఇస్తామని చెప్పామనుకోండి, అది బెనిఫిట్ అవుతుంది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. IIT మద్రాస్ ఏం చేసిందంటే అగ్రి రెసిడ్యూ లేదా ఆర్గానిక్ వేస్ట్ని ఆధారంగా తీసుకొని ప్యాకేజింగ్ మెటీరియల్స్ని తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ మెటీరియల్ కామన్గా మనము ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఏమంటాము మనము, హార్డ్ సర్ఫేస్తో వస్తూ ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఈ అగ్రి వేస్ట్ నుండి ప్యాకేజింగ్ మెటీరియల్ని తయారు చేయడం అనే ఒక ఇన్నోవేషన్ IIT మద్రాస్ వారు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ దేశంలో పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యానికి IIT మద్రాస్ పరిశోధకులు పరిష్కారాన్ని కనుగొన్నారు. పంట వ్యర్థాలు, చిత్తు కాగితాలపై గ్యానోడెర్మా ల్యూసిడియం, గుర్తుంచుకోండి, గ్యానోడెర్మా ల్యూసిడియం ఫ్లూరోటస్ ఆస్ట్రియాటస్ అనే శిలీంధ్రాలను పెంచి జీవాధారిత పదార్థాల తయారీకి విజయవంతమైన విధానాన్ని రూపొందించారు. ఈ పదార్థాలను ప్యాకేజింగ్ షీట్ల తయారీలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చంట. దేశంలో ఏటా 35 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు, 40 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. సో ఇక్కడ పంట వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్ రెండింటిని కూడా ఆధారంగా చేసుకొని రా మెటీరియల్ వినియోగించి ప్యాకేజింగ్ మెటీరియల్ని తయారు చేస్తున్నారు. ఈ తాజా ఆవిష్కరణ పంట వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలని ఒకేసారి పరిష్కరిస్తుందని శాస్త్రవేత్తల బృందం. ఏ శాస్త్రవేత్తలు? IIT మద్రాస్. గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుతమైన
ఇన్నోవేషన్. ఓకేనా. ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా. ఇక మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్ 1959లో ఏర్పాటైంది, చెన్నై తమిళనాడులో ఉంది. రైట్. సో పంట వ్యర్థాల కాల్చివేత, స్టబుల్ బర్నింగ్ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓకేనా. సో సరిపోతుంది. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చిందంటే 1986లో వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏటా కూడా జూన్ 5న జరుపుకుంటాం. భారతదేశంలో ప్లాస్టిక్ నిషేధము ఎప్పటి నుంచి జూలై 1, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించడం అనేది చూస్తున్నాము. రైట్. ఇక భారతదేశంలో గత 4 ఏళ్లలో ఎంత ఫారెస్ట్ కవర్ని మళ్లించడం జరిగింది అని చెబుతూ సో పార్లమెంట్ సమావేశాల్లో ఇచ్చిన సమాధానం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానము. కామన్గా ఫారెస్ట్ కవర్ ఉంటుంది కదా, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా. ఒక ఫారెస్ట్ ఏరియాని మళ్లించడం అంటే ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసము, కమర్షియల్ యాక్టివిటీస్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఫారెస్ట్ ల్యాండ్ని మనం వినియోగిస్తూ ఉంటాం. అలా ఎంత ఫారెస్ట్ ల్యాండ్ అనేది, ఫారెస్ట్ కవర్ అనేది లాస్ అయ్యాము అని చూడొచ్చు. భారతదేశంలో చెట్లు నాటే కార్యక్రమాలు లేదా అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలు అని టాపిక్ మనకు వచ్చింది అంటే ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి. ఇది ఫారెస్ట్ లాస్కి సంబంధించి. సో చూడండి. సో గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల కోసము 78,135.84 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది వివిధ ప్రాజెక్టుల కోసము. 2025 ప్రథమార్థం అంటే 2025 జాన్ నుండి జూన్ వరకు 12,324.32 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గానేమో ఎవరున్నారు ప్రస్తుతము? భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక మరి రాష్ట్రాల వారీగా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లో 17,393.65 హెక్టార్ల భూమిని వివిధ ప్రాజెక్టుల కోసం మళ్లించారంట. అత్యధికం మధ్యప్రదేశ్లోనే. నెక్స్ట్ ఒడిశాలో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ. గతంలో 2014 నుండి 24 మధ్య మొత్తం 1.73 lakh హెక్టార్ల అటవీ భూమిని మైనింగ్, జల విద్యుత్ తదితర ప్రాజెక్టుల కోసం మళ్లించడం జరిగింది. రైట్. సో భారతదేశం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఎంత ఉంది అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ ఇన్ 2024 డిసెంబర్. మొన్న డిసెంబర్ 2024లో మనం ఆల్రెడీ CA 360 దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేశాము. 2024 డిసెంబర్లో విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి పోటీ పరీక్షలు చూడండి. అది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదలయ్యే నివేదిక, ఫారెస్ట్ రిపోర్టు. దాని నుండి పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అటవీ భూముల మళ్లింపునకు సంబంధించి ముఖ్య చట్టము అటవీ సంరక్షణ చట్టం 1980. అటవీ భూమిని మళ్లించే ముందు పరిహార అటవీకరణ తప్పనిసరి. ఓకేనా, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటే వేరే ప్రాంతంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అన్నట్టు. ప్రపంచ అటవీ దినోత్సవం ప్రతి ఏటా కూడా ఏ రోజున? మార్చ్ 21. భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు అండ్ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు సంబంధిత అంశాలకు కన్సర్న్ మినిస్ట్రీగా ఎవరున్నారంటే భూపేంద్ర యాదవ్ గారు. గుర్తుపెట్టుకోండి. ఇక రామ్సర్ కాప్ సదస్సు, రామ్సర్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15th ఎడిషన్ సమ్మిట్ ఇటీవల జింబాబ్వేలో జరుగుతుంది అని చెప్పేసి మనం లాస్ట్ 3 days బ్యాక్ కూడా డిస్కస్ చేసాం కదా. అందులో ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది, ఒక తీర్మానము, భారత ప్రవేశపెట్టిన అంశము. రామ్సర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇరాన్లోని ఒక సిటీ పేరు. ఇరాన్లోని ఒక సిటీ పేరు రామ్సర్. అక్కడ 1971 ఫిబ్రవరి 2 రోజున ప్రపంచ దేశాలు సమావేశమై ఒక ఒప్పందాన్ని డ్రా చేశారు. రామ్సర్ కన్వెన్షన్ అంటాము. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలను లేదా వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందము. మరి అటువంటి రామ్సర్ సైట్స్ గురించి మన భారతదేశంలో ఇప్పటివరకు రామ్సర్ సైట్స్ 91కి చేరినాయని ఇవన్నీ చూస్తాం కదా. సో దానికి సంబంధించి ఒక సదస్సు సో రీసెంట్గా జింబాబ్వేలో జరిగింది, COP 15 ఆఫ్ రామ్సర్. అందులో భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానము ఆమోదం పొందిందంట. ఆ తీర్మానము ద వరల్డ్ జాయిన్స్ ఇండియాస్ మిషన్ లైఫ్లో ప్రపంచంలోని చాలా దేశాలు జాయిన్ అయినాయి. రిజల్యూషన్ ఆన్ ప్రమోటింగ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ ఫర్ ద వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ని
యూజ్ చేసే విషయంలో, సో సురక్షితంగా ఉంచే విషయంలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానంలో దాదాపు 172 దేశాలు, 6 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్నర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. 172 దేశాలు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించినాయంట. ఓకేనా? సో రామ్సర్ COP15 సదస్సు ఎక్కడ అంటారో జింబాబ్వేలో, గుర్తుపెట్టుకోండి. సో మీకు అఫీషియల్ న్యూస్, మీకు ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, ఇటువంటి వెబ్సైట్స్లో, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్లో ఇటువంటి టాపిక్స్ కవర్ అవుతాయి. మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇటువంటి టాపిక్స్ అఫీషియల్ సోర్స్ నుండి తీసుకున్న టాపిక్సే చెప్తున్నాను మ్యాక్సిమం. అందుకే పోటీ పరీక్షల కోణంలో 100% మనం చెప్పే టాపిక్స్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో జింబాబ్వేలోని విక్టోరియా జలపాతంలో జరిగిన రామ్సర్ 15th COP15 సమావేశంలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానం చిత్తడి నేలల సంరక్షణ కోసం స్థిరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఆమోదం పొందింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు తెలిపారు. జూలై 30, 2020 జరిగిన ప్లీనరీ సమావేశంలో మొత్తం 172 రామ్సర్ సభ్యదేశాలు, 6 అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు మరియు ఇతర పరిశీలకులు ఈ తీర్మానానికి బలమైన మద్దతునిచ్చాయి. తీర్మానం ముఖ్యాంశాలు ఏంటంటే, చిత్తడి నేలల సంరక్షణలో వ్యక్తిగత, సామాజిక జీవన శైలి కీలక పాత్ర పోషిస్తుందని తీర్మానం నొక్కి చెప్పింది. దేశాల స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి అనుకూల జీవన శైలిని, ప్రో ప్లానెట్ లైఫ్ స్టైల్ని ప్రోత్సహించేందుకు రామ్సర్ సభ్య దేశాలు అంగీకరించినాయి. ప్రపంచ చిత్తడి నేలల సంరక్షణకు హోల్ ఆఫ్ సొసైటీ విధానం అవసరమని తీర్మానం స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. ఇక రామ్సర్ ఒప్పందం 1971 Feb 2, అందుకే వరల్డ్ వెట్లాండ్స్ డే ప్రతి సంవత్సరం చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవంగా February 2 మనం చూస్తూ ఉంటాము. రైట్? సో February 2. భారతదేశంలో ప్రస్తుత రామ్సర్ సైట్స్ 91. ఓకేనా? అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చిలికా సరస్సు ఒడిషా 1981లో రామ్సర్ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో అతిపెద్ద రామ్సర్ ప్రదేశం బ్రెజిల్లో ఉంది. రైట్? భారత్ రామ్సర్ ఒప్పందంలో అధికారికంగా చేరిన సంవత్సరం 1982. సో ఇక్కడ మనం ఎన్వైర్న్మెంట్ సంబంధించిన టాపిక్స్ చూస్తున్నాం కదా. ఇందాక మనము భారతదేశంలో గత కొన్నేళ్ళుగా ఎంత ఫారెస్ట్ కవర్ లాస్ అయిందని, ఎట్ ద సేమ్ టైం రామ్సర్ సంబంధించి ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా ఒక అటవీ ప్రాంతము, అటవీ సంరక్షణ చర్యకు సంబంధించి దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ టాపిక్ గురించి ఇచ్చారు. సో కార్లజార్ గ్రామం అటవీ నిర్వహణలో ఆదర్శంగా నిలిచిందట. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కార్లజార్ విలేజ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? 2025లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కార్లజార్ గ్రామము సమాజ ఆధారిత అటవీ నిర్వహణకు, కమ్యూనిటీ లెడ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఒక ఆదర్శంగా నిలిచిందంట. సో సమాజం భాగస్వామ్యంతో అటవులను లేదా అడవులను సంరక్షించే చర్యల్లో అటవీ హక్కుల చట్టం ద్వారా గ్రామస్తులకు అందిన సముదాయ అటవీ వనరుల హక్కుల ద్వారా అటవీ సంరక్షణ విజయవంతంగా అమలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి. ఆ కార్లజార్ విజయవంతమైన ఈ మోడల్ గ్రామ సభల ద్వారా అటవీ వనరుల సంరక్షణ, జీవనోపాధి పెంపుదలలో గ్రామ సమాజాల పాత్రను పోషిస్తాయంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడవులను కాపాడాలంటే గ్రామ సభ ముందుండి నడిపిస్తోంది. సమాజాన్ని అడవుల సంరక్షణ కోసము ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోంది. అలా దేశానికి ఒక మోడల్గా కార్లజార్ అనే ఒక గ్రామం వార్తలోకి వచ్చింది. ఎక్కడో ఉంది? ఛత్తీస్గఢ్. ఎగ్జామ్లో అడుగుతారు ఇటువంటివి. ఇవన్నీ కూడా మనకు మోడల్ కేసెస్గా చెప్పుకోవచ్చు. అటవీ మంటల పెరుగుదల, సమాజ ప్రతిస్పందన, అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ని కూడా అడ్డుకట్ట వేయడంలో సమాజం ముందుంటుంది. 2020లో ఛత్తీస్గఢ్లో 19,003 అటవీ మంటలు నమోదైనాయి. ఇవి గత 4 ఏళ్ళ అత్యధికం. కార్లజార్ గ్రామం ఈ సంవత్సరం అనేక అటవీ మంటలను ఎదుర్కొంది. గ్రామస్తులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకొని వెంటనే స్పందించి అగ్నిమాపక చర్యలను చేపట్టారు. ఒక సందర్భంలో 15 మంది గ్రామస్తులు దాదాపు 3 గంటల పాటు రాత్రివేళ మంటలను ఆర్పారు. సమర్థవంతమైన సమాజ ప్రతిస్పందన వల్ల నష్టం గణనీయంగా తగ్గిందంట. గుర్తుపెట్టుకోండి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాంతాల్లో వనరుల కొరత వల్ల స్పందన ఆలస్యం అవుతుంది. ఇక అటవీ హక్కుల చట్టం 2006లో రూపొందింది, 2008లో అమల్లోకి వచ్చింది. ఆదివాసులు, అటవీ ఆధారిత ప్రజలకు అటవీ హక్కులను కల్పిస్తుంది. రైట్? సరిపోతుంది. ఇక కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవంగా ఏ తేదీని గుర్తించారు? కొత్తగా ఇటీవల కాలంలో కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని న్యూ ఇంపార్టెన్స్ ఉన్న డేట్స్ ఏవైతే మనం డిస్కస్ చేసినా వాటిపైన ఫోకస్ చేయండి. అలా లడఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వము ఇటీవల ఒక అనౌన్స్మెంట్ చేసింది నిన్నటి రోజున. రానున్న ఆగస్టు 12 ఉంది కదా, ఆగస్టు 12ని
సఫాయి ఆందోళన్ డేగా గుర్తించడం జరిగింది. సఫాయి ఆందోళన్ డే ఎందుకు? సింధు నది కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో నీటి కాలుష్య నియంత్రణ, సింధు నది పరిరక్షణ కోసం లడఖ్ ప్రభుత్వం ఆగస్టు 12ని సఫాయి ఆందోళన దినంగా ప్రకటించింది. ఆ రోజు సింధు నది, దాని ఉపనదుల పరిసర ప్రాంతాల్లో సామూహికంగా శుభ్రత కార్యక్రమాలు చేపడతారంట. సో సింధు నది, ఇండస్ రివర్ ఇటీవల తరచు వార్తల కోసం ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సంక్షోభ పరిస్థితుల్లో మనం సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం 1960 సెప్టెంబర్ 19న జరిగింది సింధు నదీ జలాల ఒప్పందం, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో సింధు నదీ జలాలకు సంబంధించి ఇక్కడ సో క్లీనింగ్ యాక్టివిటీస్. ఈ కార్యక్రమంలో లడఖ్ యూటీ ప్రభుత్వ సంస్థలు, స్థానిక సమాజాలు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ దళాలు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సామాజిక సంస్థలు, పాఠశాల విద్యార్థులు పాల్గొంటారంట. నది పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతులను చేయడము ఈ ఆందోళన, ఈ ఇంపార్టెన్స్ ఉన్న డే యొక్క ఉద్దేశము. సో సింధు నది మొత్తం 3180 కిలోమీటర్లు, భారతదేశంలో 1114 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. సో టిబెట్ మానస్ సరోవర్లో జన్మిస్తుంది సింధు నది. భారతదేశంలో లడఖ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఓకేనా? లడఖ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు, పంజాబ్ రాష్ట్రం. ఇక సింధు నది ఒడంబడిక 1960 సెప్టెంబర్ 19న జరిగింది, రైట్. ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్, 1 యూటీ విత్ అసెంబ్లీ దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్, అనదర్ యూటీ వితౌట్ అసెంబ్లీ దట్ ఈస్ లడఖ్, గుర్తుపెట్టుకోండి. సో ఆగస్టు 31న కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. కానీ అక్టోబర్ 31 నుండి ఆర్టికల్ 370 రిపీల్ అనేది అమల్లోకి వచ్చింది. అంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము అఫీషియల్గా మాత్రం అక్టోబర్ 31, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకున్నా. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రపాలిత ప్రాంతం కదా, ఆర్టికల్ 239 ఏ దగ్గర మనం చూస్తూ ఉంటాము. ఎవరిప్పుడు కొత్తగా ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ నియామకాల్లో భాగంగా చూసాం మనం. జూలై 2025లో కొత్తగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు వచ్చారు? కవిందర్ గుప్తా గారు, రైట్. సో ప్రపంచ నీటి దినోత్సవం ఇప్పుడు, ఎందుకంటే నీటి సంబంధించి కదా సఫాయి ఆందోళన డే అని చెప్పేసి సింధు నది జలాల విషయంలో. సో ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 22. ఓకేనా? స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన సంవత్సరం 2014 అక్టోబర్ 2, రైట్. సో నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఏ సంవత్సరం అంటే 1974 భారతదేశంలో. ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉంటే దానికి సంబంధించి బేసిక్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను. ఇక సింధు నది ఉపనదుల్లో ఒకటి చినాబ్ నది పైన భారత్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయము సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు, గుర్తుంచుకోండి. సో చినాబ్ నది పైన మనం ఇక సంపూర్ణ ఆధిపత్యాన్ని చూడబోతున్నాము. సో జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై భారీ స్థాయి సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యము 1856 మెగావాట్లు కాగా అంచనా వ్యయం దాదాపు 22,000 కోట్ల రూపాయలు. దీన్ని 2 దశల్లో నిర్మించనున్నారంట. జాతీయ జల విద్యుత్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇక పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా పొందడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుమోగమైంది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపైన? చినాబ్ నదిపైన, సింధు నది ఉపనదుల్లో ఒకటి. ఏ ప్రాంతం లేదా ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో? జమ్మూ కాశ్మీర్. సావల్కోట్ ప్రాజెక్ట్ చరిత్రను చూస్తే 1980s నుంచే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఉన్నాయంట. పాకిస్తాన్ అభ్యంతరాల వల్ల ప్రాజెక్ట్ ఇన్నాళ్ళు నిలిపివేశారు. 2021లో కేంద్రం జోక్యం చేసుకొని జాతీయ జల విద్యుత్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మాణానికి సిద్ధమైంది. ఓకేనా? సింధు నదీ జలాల ఒప్పందము ప్రాధాన్యత. సో 1960లో సెప్టెంబర్ 19న కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం చీనాబ్, జీలం, సింధు నదులపై భారతదేశానికి పరిమిత అధికారాలు ఉంటాయి. ఈ ఒప్పందం ఇటీవల అమలు నిలిపివేయడంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం కదా, ఆ తర్వాత చీనాబ్ నదిపైన, జీలం నదిపైన, సింధు పైన కూడా మనం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాం. ఇక ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పాకిస్తాన్కు నోటీసులు ఇచ్చే అవసరం అనేది తొలగిపోయింది, రైట్. సో చీనాబ్ రివర్, రైట్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ 1975లో ఏర్పాటైంది. ఫరీదాబాద్, హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు, జీలం, చినాబ్ ఈ నదులు పాకిస్తాన్కు, రావి, బియాస్, సట్లెజ్ ఈ నదులు భారతదేశానికి కేటాయించబడ్డాయి. సంపూర్ణ ఆధిపత్యం వీటికుండే. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన
కేటాయించబడిన ఆధిపత్యం ఉన్న చీనాబ్ నది పైన భారత ఆధిపత్యం గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులను కనుక తీసుకుంటే టేరీ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్ అండ్ బాక్రానంగల్ డ్యామ్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో చూడండి. ఎగ్జామినేషన్ అడుగుతారు మీకు జాగ్రఫీలో ప్రాజెక్ట్స్లో. టేరీ డ్యామ్ ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్. సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్. నెక్స్ట్ బాక్రానంగల్ డ్యామ్ హిమాచల్, పంజాబ్. రైట్. ఇక ఎకానమీలో భాగంగా ఈరోజు ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వస్తున్న కొన్ని ఇనిషియేటివ్స్. అదేంటంటే బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఈరోజు ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 1, 2025 నుంచి బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం లేదా బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్యాంకుల పాలన, ఆడిట్ పారదర్శకత, డిపాజిటర్ల రక్షణ, సహకార బ్యాంకుల నియంత్రణలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సో చట్టం లక్ష్యాలు ఏంటి? మరి ఈ సవరణ చట్టం యొక్క లక్ష్యాలు ఏంటంటే బ్యాంకు పాలనా వ్యవస్థలను పటిష్టపరచడము, డిపాజిటర్ల, పెట్టుబడిదారుల రక్షణను పెంపొందించడము, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆడిట్ నాణ్యతను పెంచడము, సహకార బ్యాంకుల నియమాలను రాజ్యాంగ ప్రమాణాలతో సమలేఖనం చేయడము. గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు నుండి అమల్లోకి వచ్చిన సవరణ చట్టంలో ఏమేమి ఉన్నాయి అంటే 1, 5 ప్రధాన బ్యాంకింగ్ చట్టాలు. అందులో ఒకటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, బ్యాంకింగ్ కంపెనీస్ వ్యవస్థాపక బదిలీ చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీల వ్యవస్థాపన మరియు బదిలీ చట్టం 1980, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్స్ యాక్ట్ 1961. సో వీటిలో ప్రతిపాదించిన సవరణలు చట్టము ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కనుక పరిశీలిస్తే మొదటి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. భారతదేశంలో మొదటి స్వదేశీ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. రైట్. సో రిజర్వ్ బ్యాంక్ 1935 ఏప్రిల్ 1న ఏర్పాటైంది. ముంబై కేంద్రం పనిచేసి ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. గతంలో శక్తికాంత దాస్ గారు ఉండే. గుర్తుపెట్టుకోండి. రైట్. సరిపోతుంది. సో ప్రపంచ పొదుపు దినోత్సవం అక్టోబర్ 31. భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ 1969లో 14 బ్యాంకులను జాతీయకరణ చేశారు. 1980లో 6 బ్యాంకులను జాతీయకరణ చేశారు. బ్యాంకుల జాతీయకరణ అంటే ప్రధానమంత్రి గారు ఎప్పుడెవరుండే ఇందిరాగాంధీ. ఇక నెక్స్ట్ జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 2000 కోట్ల రూపాయల గ్రాంట్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎక్కువ చొరవ తీసుకుంటుంది. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం గుజరాత్లో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అని చెప్పేసి భూమి పూజ జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో సహకార వ్యవహారాలకు మంత్రిత్వ శాఖ అనేది ఉంది. 2021 సంవత్సరంలో ఆ మంత్రిత్వ శాఖను ప్రారంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రి ఎవరున్నారు? అమిత్ షా గారు. సో ఎన్సిడిసికి లేదా జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 2000 కోట్ల రూపాయల గ్రాంట్. సో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వము 2000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్కు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంట. 2025-26 నుంచి 2028-29 వరకు 4 ఏళ్ల కాలంలో ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కాలంలో ఎన్సిడిసి 20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించి వివిధ సహకార సంస్థలకు రుణాలను అందిస్తుంది. 13,288 సహకార సంఘాల్లోని 2.9 కోట్ల మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. పాడి పరిశ్రమ, పశు సంపద, మత్స్య సంపద, చక్కెర, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ల వంటి రంగాల్లో సహకార సంస్థల అభివృద్ధి అనేది లక్ష్యం అంట. గుర్తుంచుకొని ఎంత కేటాయించారు ఏంటి. ఇక జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 1963లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఈ సంస్థ సహకార సంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. భారతదేశంలో సహకార రంగంలో అభివృద్ధి సాధించింది ఏది అంటే డైరీ సెక్టర్, వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం కాంక్షిస్తుంది. కేంద్ర సహకార శాఖ మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పాటైంది. రైట్. భారతదేశంలో సహకార ఉద్యమం తొలి రాష్ట్రం సాధించిన రాష్ట్రం గుజరాత్. దేశంలో సహకార సంఘాల స్థాపనకు రాజ్యాంగంలోని 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మార్గం సుముఖం చేసింది. రైట్. ప్రతి సంవత్సరం జూలై 1వ శనివారము అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని చూస్తాం మనం. ఇక జాగ్రఫీలో లేదా ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఒక అంశము, వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం.
సో ఇటీవల కాలంలో చాలా అగ్నిపర్వతాల గురించి చూస్తున్నాం. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వస్తున్న అగ్నిపర్వతాలు. సో ఇది తరచూ బద్దలే అగ్నిపర్వతం కాదు. ఇటీవల మనం చూసాము, మొన్న రష్యాలో సివియర్ ఎర్త్క్వేక్ 8.8 మ్యాగ్నిట్యూడ్ ఆన్ రిక్టర్ స్కేల్ సునామీకి దారితీసింది అని చెప్పేసేసి, మరి ఈ పరిస్థితిలో ఒక వాల్కెనో ఎరప్షన్ కూడా వార్తల్లోకి వచ్చింది. కంచట్కా ఆ ప్రాంతం ఉంది కదా, అక్కడే ఇది కూడా. సో రష్యాలో బద్దలైన క్లుచెవ్స్కోయ్, ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన క్లుచెవ్స్కోయ్ వాల్కెనో అగ్నిపర్వతం ఎక్కడ అంటారు? రష్యాలో ఇటీవల కంచట్కా ద్వీపకల్పంలోని క్లుచెవ్స్కోయ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం నుంచి భారీగా లావా ఎగిసిపడుతోంది, గుర్తుంచుకోండి. రైట్. సో క్లుచెవ్స్కోయ్ అగ్నిపర్వతం రష్యాలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం, యురేషియా ఖండంలోని అతిపెద్ద క్రియాశీల యాక్టివ్ వాల్కెనో అంట. ఓకేనా. కంచట్కా ద్వీపకల్పము ఇటీవల మనం చూస్తాము పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ముఖ్యంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే దేశాలు కానివ్వండి, ఆ భూభాగంలో ఎక్కువగా ఎర్త్క్వేక్స్, సునామీస్, సో వాల్కనోస్ ఇటువంటివి చూస్తూ ఉంటాము. రైట్. సో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మౌంట్ వెస్యూస్ ఇటలీ, మౌంట్ ఫుజీ జపాన్, ఎట్నా ఇటలీ, మెరాపి ఇండోనేషియా. ఇటీవల చాలా అగ్నిపర్వతాలు ఇండోనేషియాకి సంబంధించి బద్దలవడం కూడా మనం చూస్తున్నాము. అండ్ ఆస్ట్రేలియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, వాళ్ళ స్వదేశీ పరిజ్ఞానంతో, ఆస్ట్రేలియా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక రాకెట్ ప్రయోగం అనేది విఫలమవుతూ వార్తల్లోకి వచ్చింది. ఆ రాకెట్ ఏంటి అంటే ఎరిస్. ఇటీవల ఏ దేశానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రాకెట్ ఎరిస్ విఫల ప్రయోగంగా వార్తల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియా సో ఎగరలేదు, డైరెక్ట్ కింద పడిపోయింది. సో అలా ఇటువంటి చూడండి కొన్ని. సో జూలై 30, 2025 ఆస్ట్రేలియా మొట్టమొదటి స్వదేశీ కక్ష్యారక రాకెట్ ఎరిస్ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ను గిల్మోర్ స్పేస్ టెక్నాలజీ సంస్థ రూపొందించింది అక్కడికే. సో ఉత్తర క్వీన్స్లాండ్లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్ పోర్ట్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ప్రయోగించిన 14 సెకండ్లకే రాకెట్ సమస్యలను ఎదుర్కొని కక్షలో ప్రవేశించడంలో విఫలమైపోయింది, కూలిపోయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఎరిస్ రాకెట్ ఆస్ట్రేలియా రూపొందించిన తొలి స్వదేశీ రాకెట్. వాళ్ళకి సంబంధించి చిన్న ఉపగ్రహాలను భూమి కక్షలో లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించబడిందంట. రైట్. సో ఇక మన ప్రపంచంలో తొలి అంతరిక్ష ప్రయోగం ఏదంటే స్పుత్నిక్ 1 1957, అప్పుడు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్. భారతదేశంలో తొలి ఉపగ్రహ ప్రయోగము ఆర్యభట్ట 1975. అమెరికాకు సంబంధించి నాసా అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ. భారతదేశానికి సంబంధించి ఇస్రో, జపాన్కి సంబంధించి జాక్సా, రష్యాకి సంబంధించి రాస్కాస్మోస్. ఇటువంటివి గుర్తుంచుకోండి. ఇక స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు కేంద్రం అనుమతినిచ్చింది. నిన్నటి రోజున జ్యోతిరాదిత్య సింధియా గారు, కేంద్ర మంత్రి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో స్టార్లింక్ ఎవరికి సంబంధించి? ఎలాన్ మస్క్కి సంబంధించి. సో స్టార్లింక్ కానివ్వండి, స్పేస్ ఎక్స్ కానివ్వండి, టెస్లా కార్ల కంపెనీ కానివ్వండి, ఎక్స్ ట్విట్టర్ అంటాం గతంలో, అవి అన్నీ కూడా తనకు సంబంధించినవే. సో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు యూనిఫైడ్ లైసెన్స్ పొందింది. ఇంటర్నెట్ సేవల కోసము. ఓకేనా, శాటిలైట్ ఆధారిత, డైరెక్ట్ శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా. సో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రైట్. సో స్పెక్ట్రమ్ కేటాయింపు కోసము ప్రత్యేక ఫ్రేమ్వర్క్ను కేంద్రం త్వరలో రూపొందించి ప్రకటించనుందంట. స్టార్లింక్తో పాటు భారతీ గ్రూప్, యూటెల్శాట్, వన్ వెబ్, జియో, ఎస్ఈఎస్ సంస్థలు కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచిస్తున్నాయి. రైట్. స్టార్లింక్ ఎలాన్ మస్క్ కంపెనీ, స్పేస్ ఎక్స్కి చెందిన సంస్థ. ఓకేనా, గుర్తుంచుకోండి. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రించేది, నిర్వహించేది ట్రాయ్ 1997లో ఏర్పాటైంది. ఓకేనా. సో జ్యోతిరాదిత్య సింధియా అండ్ భారతదేశంలో. ఇక భారత్పై అమెరికా 25% దిగుమతి సుంకాన్ని విధిస్తుందంట. సో ఇటీవల ప్రపంచం మొత్తంలో కూడా దిగుమతి సుంకాలను పెంచుతామని ఇటువంటి స్టేట్మెంట్ చేస్తుంది ఒకరే, అమెరికా, ట్రంప్. సో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఈ జనవరి మంత్ నుండి ఇవే వింటున్నాం మనం. రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపైన సుంకాలు పెంచుతామని, లేదంటే బ్రిక్స్ అనుకూల దేశాలపైన సుంకాలు పెంచుతామని, చైనాపై సుంకాలు పెంచుతామని, ఇప్పుడు భారత్పై సుంకాలు పెంచుతామని, ఇటువంటి స్టేట్మెంట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
భారత్పై అమెరికా 25% దిగుమతి సుంకం. కారణం ఏంటంటే రష్యాతో మనము వాణిజ్య సంబంధాలను ఇంకా పెంచుకుంటున్నాం. మనకు బెనిఫిట్ ఉంది రష్యాతో మనము ఇక్కడ వాణిజ్య సంబంధాలు కొనసాగించుకోవడంలో. సో ఇక్కడ రష్యాను వ్యతిరేకిస్తున్న దేశం అమెరికా కాబట్టి అమెరికా ఇప్పుడు ప్రతీకార చర్యల్లో భాగంగా ఇండియా పైన సుంకాలు పెంచడం ఇటువంటివి చేస్తుంది. సో అమెరికా అధ్యక్షుడు 2025 ఆగస్టు 1 నుంచి ఈ రోజు నుంచి భారత్ దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయానికి కారణంగా భారతదేశం అధిక వాణిజ్య అడ్డంకులు అలాగే రష్యాతో కొనసాగుతున్న ఇంధన రక్షణ సంబంధాలను పేర్కొన్నారు. ఇది ప్రతిపాదిత రష్యన్ శాంక్షన్స్ చట్టం 2025కి సంబంధించి రష్యాతో వాణిజ్య సంబంధాలపై అదనపు జరిమానా విధించే నిర్ణయంతో ముడిపడి ఉందంట. గుర్తుంచుకోండి, ఓకేనా. సో భారత్ అమెరికా వాణిజ్యం ఎలా ఉంది అండ్ భారతదేశ దిగుమతులు అమెరికా వాటా ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎగుమతులు దిగుమతులు వాణిజ్యం అంటే కామర్స్ పరిధిలోకి వస్తే పీయూష్ గోయల్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఇక ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య సంబంధిత రెగ్యులేషన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. సో జనవరి 1, 1995 ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాలు 166, రైట్. ఇక ఒక పురోగతి కామన్గా మనము ట్రక్ డ్రైవర్లను లేదా లారీ డ్రైవర్లను ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాము. గూడ్స్ క్యారియర్స్ని తీసుకెళ్లే వాళ్ళు. మరి వారి కోసం ట్రక్ డ్రైవర్ల కోసము లేదా క్లీనర్స్ కోసము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ బంకులకు సమీపంలో ఏమంటాం కామన్గా మనం కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవింగ్స్ ఉంటాయి కదా రిలాక్స్ అవ్వడానికి, అలా ట్రక్ డ్రైవర్ల కోసము అప్నా ఘర్ అనే ఒక ఇనిషియేటివ్ని ఇప్పటికే అమలు చేస్తుంది. అందులో ఏ విధమైన పురోగతి ఉంది అని ఎగ్జామ్లో అడుగుతారు. అప్నా ఘర్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. గుర్తుంచుకోండి, ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు మంత్రిగా ఉన్నారు. సో ట్రక్ డ్రైవర్ల భద్రత సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అప్నా ఘర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెట్రోలియం సహజ వాయువు శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూలై 1, 2025 నాటికి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి నేషనల్ హైవేస్ వెంబడి పెట్రోల్ బంకుల వద్ద 368 అప్నా బజార్ సెంటర్లను ఏర్పాటు చేశారంట. జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సెంటర్లలో మొత్తం 4611 పడకల సామర్థ్యం అందుబాటులో ఉంది. ఈ ట్రక్ డ్రైవర్స్ అక్కడ రిలాక్స్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వచ్చు అలాగా, ఓకేనా. డార్మిటరీస్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి స్వీయ వంట సెల్ఫ్ కుకింగ్ చేసుకోవడానికి కూడా అనుకూల ప్రాంతం ఉంటుంది, ఓకేనా. సో ట్రక్ డ్రైవర్ల నుంచి ఈ కార్యక్రమం విశేష స్పందన లభిస్తోంది. అప్నా ఘర్ అనే ఒక అంశానికి. అప్నా ఘర్ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుందంట. వినియోగదారుల నుంచి సానుకూలమైన స్పందన రికార్డ్ అయింది. ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అప్నా ఘర్ మనం అబ్జర్వ్ చేస్తే పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ. ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. ఇక వార్తలు నిలిచిన వ్యక్తిని కనుక పరిశీలిస్తే లిథువేనియా ప్రధాని రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. లిథువేనియా ఏ ఖండంలో ఉంది? ఏదైనా ఒక ప్రాంతం గురించి లేదా ఒక దేశం గురించి, ఒక సముద్ర ప్రాంతం గురించి, సరిహద్దు గురించి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింట్కి చెప్తున్నాం మీకు. సో లిథువేనియా దేశం అనేది ఐరోపా ఖండంలోనే ఒక దేశము, ఓకేనా. ఆ దేశ ప్రధాని రాజీనామా చేస్తారు. తన పేరేంటి? ఇతావుతాస్ పలుస్కస్ ఇటీవల రాజీనామా చేశారు. తను ఏ దేశానికి ప్రధాని? లిథువేనియా. వ్యాపార లావాదేవీలపై జరుగుతున్న దర్యాప్తుల నేపథ్యంలో తను నిన్నటి రోజున తన పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. గత అక్టోబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఏదైనా ఒక దేశం గురించి చూస్తే దాని రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇటువంటి చూడాలి కదా. సో లిథువేనియా యూరోప్ ఖండంలోని బాల్టిక్ దేశాల్లో ఒకటి. విల్నియస్ ఈజ్ ద క్యాపిటల్. కరెన్సీ వచ్చేసి యూరో. అధికార భాష లిథువేనియన్, రైట్. సో సరిపోతుంది. ఇక యూకే యునైటెడ్ కింగ్డమ్ తొలి మహిళా ఆస్ట్రోనమర్ రాయల్గా ప్రొఫెసర్ మిషెల్ డోగర్టీ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక అంశానికి ఒక మహిళ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బ్రిటన్ ఆస్ట్రోనమర్ రాయల్గా ప్రొఫెసర్ మిషెల్ డోగర్టీని నియమించింది బ్రిటన్. 350 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గౌరవ పదవిని పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇటీవల కాలంలో తొలి మహిళ అనే పదాలు ఎక్కడ కనబడ్డా ఆ టాపిక్స్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. ఉదాహరణకి ఐఓసీ చరిత్రలో 130 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చీఫ్గా క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే దేశానికి చెందిన వారు వార్తల్లోకి వచ్చారు. మన భారతదేశం విషయానికి వస్తే ఇటీవల కాలంలో సోనాలి మిశ్రా గారు. సో ఏ అంశంతో వార్తల్లోకి వచ్చారో మొట్టమొదటి ఇటువంటి పదాలు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
350 ఏళ్ళ చరిత్ర ఉన్న గౌరవ పదవిని పొందిన తొలి మహిళగా. 1675లో ప్రారంభమైన ఈ పదవి బ్రిటన్ రాచరికానికి ఖగోళ శాస్త్ర సలహాలు ఇవ్వడము, ఖగోళ శాస్త్రంపై ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడం కోసం ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ డోగట్టి నాసా క్యాసినీ మిషన్లో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. రైట్, ఖగోళ శాస్త్రంలో తనకున్న గ్రిప్. ఆస్ట్రోనమర్ రాయల్ మొదటి నియామకం 1675లో జాన్ ప్లామ్స్టీడ్. ఈ పదవి సాధారణంగా జీవితకాలపు గౌరవ స్థానంగా కొనసాగుతుంది. సో బ్రిటిష్ రాచరికం వారు నియమిస్తూ ఉంటారు. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో తొలి మహిళా అంతరిక్ష యాత్రికురాలు వాలెంటినా తెరెష్కోవా. సో భారతదేశ తొలి మహిళా ఖగోళ శాస్త్రవేత్త అన్నమణి వాతావరణ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి. ఖగోళ శాస్త్ర దినోత్సవం భారతదేశంలో February 28 నేషనల్ సైన్స్ డే రోజునే ఇంపార్టెన్స్ ఇస్తూ జరుపుకుంటాము. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డే ఏప్రిల్ లేదా మేలో జరుపుకుంటారు. ఇక క్రీడలకు సంబంధించి ఇంఫాల్లో ప్రారంభమైన డ్యూరాండ్ కప్ ఫుట్బాల్. సో సుదీర్ఘ చరిత్ర 1888 నుండి చరిత్ర ఉన్న డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ మళ్ళీ ఇంఫాల్లో ఓపెనింగ్ సెరమనీ జరిగింది. సో చూడండి, 134వ డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ మణిపూర్లోని ఇంఫాల్లో ప్రారంభమైంది. గవర్నర్, ఆర్మీ చీఫ్, ఈస్ట్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ సమక్షంలో టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న అశాంతి అనంతరం ఈ టోర్నమెంట్ జరుగుతుండడం విశేషం. గుర్తుంచుకోండి, ప్రస్తుతం మణిపూర్లో ఆర్టికల్ 356 అమల్లో ఉంది. రాష్ట్రపతి పాలన, ఇటీవల రాష్ట్రపతి పాలన మరొకసారి పొడిగించాము. August 13th నుండి మళ్ళీ 6 months. ఓకేనా? సో ఈ టోర్నమెంట్ తిరిగి నిర్వహణ రాష్ట్రంలో శాంతి స్థాపన, సామరస్యాన్ని నెలకొల్పే దిశగా ముందడుగుగా చెప్పవచ్చు. డ్యూరాండ్ కప్ ఆసియాలోని అతి పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ 1888లో ప్రారంభమైంది. ప్రపంచంలో 3వ పురాతనమైన ఫుట్బాల్ టోర్నీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రారంభించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్. మణిపూర్కు చెందిన ప్రముఖ క్రీడాకారులను కనుక మనం పరిశీలిస్తే బాక్సింగ్ రంగంలో దిగ్గజం మేరీ కోమ్, అండ్ వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయ్ చాను, హాకీలో నీలకంఠ శర్మ. ఇక భారతదేశ ఫుట్బాల్ సమాఖ్య, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 1937లో ఏర్పడింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఏదైనా ఒక పుస్తకం గురించి చూసినప్పుడు కవర్ పేజీ చూడాలి. సో చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకత ఉన్న ఒక వ్యక్తి దిలీప్ కుమార్ గారు. సో తనకు సంబంధించింది. సో ద మ్యాన్ హూ బికేమ్ సినిమా దిలీప్ కుమార్ అనే ఒక పుస్తకం పెంగ్విన్ పబ్లికేషన్స్ నుండి ప్రచురణతో వార్తల్లోకి వచ్చింది. ఎవరు ఆథర్ అంటే అశోక్ చోప్రా గారు. ఓకేనా? సో ప్రముఖ రచయిత అశోక్ చోప్రా రచించిన ద మ్యాన్ హూ బికేమ్ సినిమా దిలీప్ కుమార్ అనే ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. ఆథర్ ఎవరు, పుస్తకం ఎవరి గురించి, సరిపోతుంది. రైట్. భారతీయ సినిమా దిగ్గజం దిలీప్ కుమార్ నటనా ప్రతిభపై విస్తృత విశ్లేషణ ఇందులో పొందుపరిచారు. సో దిలీప్ కుమార్కి సంబంధించి సినీ రంగంలో తనకంటూన్న గుర్తింపు కానివ్వండి, తను ఎదుర్కొన్న అనుభవాలు అవన్నీ కూడా ఈ పుస్తకంలో ఇచ్చారు. వాస్తవానికి దిలీప్ కుమార్ అసలు పేరు వచ్చేసి మహమ్మద్ యూసుఫ్ ఖాన్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక అవార్డులు, అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందిన ఒక వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. దేశంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన మొదటి 3 టైగర్ రిజర్వ్లు ఏవి? భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏ రోజు ఎవరి అధ్యక్షతన జరిగింది సమావేశము? సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఫస్ట్ అసెంబ్లీ ఏ రోజున జరిగింది, ఎవరి అధ్యక్షతన జరిగింది? సో సమాధానం ఇవ్వండి. సో ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో తప్పిపోయిన బాలికల కోసం ఆపరేషన్ ట్రేస్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్, అండ్ విశాఖపట్నంలో గూగుల్ 1 GW డేటా సెంటర్ నిర్మాణము, అండ్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 3 నెలలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసిన సుప్రీంకోర్టు, అండ్ లోకాయుక్త వార్షిక నివేదిక సమర్పణ అని చెప్పేసేసి, నావీ అమ్ముల పొదిలోకి అత్యాధునిక యుద్ధ నౌక హిమగిరి, అండ్ వ్యర్థాల బెడదకు ఐఐటి మద్రాసు పరిష్కారము, అండ్ 4 ఏళ్లలో 78,000 హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లించమని చెప్పేసిన కేంద్ర ప్రభుత్వము, అండ్ రామ్సర్ 15వ సమావేశంలో భారతదేశం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం. ఆ తీర్మానం దీనికి సంబంధించింది. అండ్ కార్లజార్ గ్రామం అటవీ నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది. ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లో.
అండ్ లడక్ డిక్లేర్స్ ఆగస్ట్ 12 యాజ్ సఫాయి ఆందోళన్ డే సింధు నదికి సంబంధించి. చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్. అండ్ బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం 2025 ఈ రోజున అమల్లోకి వచ్చింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 2000 కోట్ల రూపాయల గ్రాంట్ మంజూరు. అండ్ బద్దలవుతూ వార్తల్లోకి వచ్చిన క్లూచెస్కోయ్ అగ్నిపర్వతము. ఆస్ట్రేలియా తొలి స్వదేశీ రాకెట్ ఎరిస్ ప్రయోగం విఫలము. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు కేంద్రం అనుమతి. సో భారత్పై అమెరికా 25% దిగుమతి సుంకం ఈరోజు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చింది. ట్రక్ డ్రైవర్ల కోసం అప్నా ఘర్ విశ్రాంతి సౌకర్యాల ప్రారంభము. సో లిథువేనియా ప్రధాని రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి? అండ్ యూకే తొలి మహిళ ఆస్ట్రోనామర్ రాయల్గా ప్రొఫెసర్ మిషెల్ డోగటి. ఇంఫాల్లో ప్రారంభమైన డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ క్రీడలకు సంబంధించి ద మ్యాన్ హూ బికేమ్ సినిమా దిలీప్ కుమార్ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. రచయిత అశోక్ చోప్రా గారు. అండ్ ఈరోజు ప్రశ్న, దేశంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన మొదటి 3 టైగర్ రిజర్వ్లు ఏవి? భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అసెంబ్లీ ఏ రోజు ఎవరి అధ్యక్షతన జరిగింది? సో ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.